హాయ్ ఫ్రెండ్స్, ముందుగా స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజటి వీడియోలో ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ విషయాల గురించి నేర్చుకుందాం. ఈరోజు నేర్చుకోబోయే అంశాలు చూసినట్లయితే బాకు వేదికగా 29వ సదస్సు గురించి నేర్చుకోవడం జరుగుతుంది. భారతదేశంలో తొలిసారి అంతరిక్ష యుద్ధ విన్యాసాల గురించి నేర్చుకుంటాము. మరియు దేశంలో శక్తివంతమైన నేతగా మోడీ. మరియు నెక్స్ట్ చూసినట్లయితే సి విజిల్ 24 పేరిట నేవీ విన్యాసాల గురించి తెలుసుకుంటాం. జనాభాలో 2054లో మనదే అగ్రస్థానం. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారంగా ఇచ్చినటువంటి జనాభాలో 2050లో మనదే అగ్రస్థానం. ఈ విషయం గురించి నేర్చుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే నేను పెట్టే పీడిఎఫ్స్ ఎప్పటికప్పుడు మీ ఫోన్కు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలకు వెళ్ళినట్లయితే బాకు వేదికగా కాప్ 29వ సదస్సు, కాప్ యొక్క సదస్సు, కాప్ ఇక్కడ చూసినట్లయితే కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టియన్స్, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టియన్స్, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టియన్. నెక్స్ట్ ఇది 29వ సదస్సు. ఎన్నవది? 29వ సదస్సు అని గుర్తుంచుకోవాలి. ఇది జరిగిన ప్రదేశం చూసినట్లయితే ఆజార్ బైజాన్ అనే దేశంలోని బాక్ నగరంలో నిర్వహించడం జరిగింది. ఇక్కడ బాక్ నగరంలో నిర్వహించడం జరిగింది. ఇది నవంబర్ 11న ప్రారంభమైన సదస్సు 22 వరకు జరుగుతుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? నవంబర్ 11 నుంచి 22 తారీఖు వరకు నిర్వహించబడుతుంది. ఆఫ్ఘన్లో పాలనా పగ్గాలు అందుకున్న తర్వాత తొలిసారి తాలిబన్లు వారి ప్రతినిధులను ఈ సమావేశానికి పంపారు. ఎవరు పంపారు? తాలిబన్లు. ఇది గుర్తుంచుకోవాలి, తాలిబన్లు. ఇవి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ రాయడం జరుగుతుంది. నెక్స్ట్, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో ప్రకటన జారీ చేయనున్నారు. వాతావరణ మార్పుల్ని నియంత్రించేందుకు అభివృద్ధి చెందిన దేశాలు 2030 వరకు ఏటా కనీసం $1.30 లక్షల నిధుల్ని వర్ధమాన దేశాలకు ఇవ్వాలని ఈ సమావేశంలో భారత్ డిమాండ్ చేసింది. ఇక్కడ రాసుకున్నాం ఫ్రెండ్స్. ఎప్పుడు? 2030 నాటికి ఇంత $1.30 లక్షల డాలర్ల రూపాయలను వర్ధమాన దేశాలకు ఫ్రెండ్స్, వర్ధమాన దేశాలకు ఇవ్వాలని, వర్ధమాన దేశాలకు ఇవ్వాలని ఇక ఏది చెప్పింది? భారత్ డిమాండ్ చేసింది. నెక్స్ట్, ఇది గ్రాంట్లు, రాయితీతో కూడిన ఆర్థిక సహాయం రూపంలో ఉండాలని, రుణం మాత్రం కాకూడదని తెలిపింది ఫ్రెండ్స్. ఇవి ముఖ్యమైన అంశాలు. ఇప్పుడు ఒకసారి క్లియర్గా చూసినట్లయితే కాప్ సదస్సు. ఇది కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టియన్. ఇది 29వ సదస్సు. ఇది జరిగింది బాక్ నగరంలో నిర్వహించారు. ఆజార్ బైజాన్ అనే దేశంలోని బాక్ నగరంలో ఈ సదస్సు నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్, ఇది నవంబర్ 11 నుంచి 22 తారీఖు వరకు జరుగుతున్న సమావేశం. ఇందులో తాలిబాన్లు వారి ప్రతినిధులను పంపించడం జరిగింది. మొదటిసారిగా ఆఫ్ఘన్లో పాలనా పగ్గాలు చేతబట్టిన తాలిబాన్లు వారి ప్రతినిధులను ఈ సమావేశానికి పంపించారు. ఈ సమావేశంలో 2030 నాటికి $1.3 లక్షల సమకూర్చి వర్ధమాన దేశాలకు గ్రాంట్లుగా, రైతులతో కూడిన ఆర్థిక సహాయం రూపంలో ఇవ్వాలని నిశ్చయించడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూసినట్లయితే దేశంలో తొలిసారి అంతరిక్ష యుద్ధ విన్యాసాలు. ఇప్పుడు ఇక్కడ రాసుకున్నాం ఫ్రెండ్స్, యుద్ధ విన్యాసాలు. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. అంతరిక్ష ప్రయోజనాల కోసం భారత్ తొలిసారిగా విన్యాసాలు నిర్వహిస్తుంది. అంతరిక్ష అభ్యాస్ పేరిట ఢిల్లీలో నిర్వహిస్తుంది. ఏది? భారత్ నిర్వహించడం జరుగుతుంది. ఏం పేరిట? అంతరిక్ష అభ్యాస్ పేరిట నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడ? ఢిల్లీలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది?
ఢిల్లీలో ఈ కార్యక్రమం జరుగుతుంది. రోదసీలో మన ఉపగ్రహాలకు పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడానికి ముందు జాగ్రత్తగా ఈ విన్యాసాలు నిర్వహించింది. ఈ విన్యాసాల్లో త్రివిధ దళాలలోని సంబంధిత విభాగాలు అయిన రక్షణ సైబర్ సంస్థ మరియు రక్షణ నిఘా సంస్థ, ఇస్రో, DRDO ప్రతినిధులు పాల్గొన్నారు. హాజరైన వారు ఒకసారి చూసినట్లయితే ఒకటి ఎవరు? రక్షణ సైబర్ సంస్థ ప్రతినిధి, మరియు 2 చూసినట్లయితే రక్షణ నిఘా సంస్థ ప్రతినిధి, మరియు 3వది చూసినట్లయితే ఇస్రో ప్రతినిధి, మరియు 4వది చూసినట్లయితే DRDO ప్రతినిధి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి క్లియర్గా చూసినట్లయితే యుద్ధ విన్యాసాలు జరిగిన దాని గురించి చూస్తే ఇవి భారత్లో జరిగాయి. అంతరిక్ష యుద్ధ విన్యాసాలు భారత్లో జరిగాయి. వీటి పేరు చూసినట్లయితే అంతరిక్ష అభ్యాస్ అనే పేరుతో ఈ విన్యాసాలు నిర్వహించడం జరిగింది. ఢిల్లీలో నిర్వహించడం జరిగింది ఫ్రెండ్స్. ఈ యుద్ధ విన్యాసాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోదసీలో మన ఉపగ్రహాలకు పొంచి ఉన్న ముప్పును ఎదుర్కొనడానికి ముందు జాగ్రత్తగా ఈ విన్యాసాలను నిర్వహించడం జరుగుతుంది. ఈ యుద్ధ విన్యాసాలకు హాజరైన వ్యక్తుల గురించి చూస్తే రక్షణ సైబర్ సంస్థ ప్రతినిధి, మరియు రక్షణ నిఘా సంస్థ ప్రతినిధి, మరియు 3వది ఇస్రో ప్రతినిధి, 4వది DRDO ప్రతినిధి. వీరు ముఖ్య వ్యక్తులుగా హాజరు కావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది దీనికి సంబంధించిన ముఖ్యమైన విషయం. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. దేశంలో శక్తివంతమైన నేతగా మోడీ. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. దేశంలో రాజకీయంగా శక్తివంతమైన నేతగా ప్రధాని మోదీ నిలిచారు. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, శక్తివంతమైన నేతలు. దేశంలో శక్తివంతమైన నేతలు చూసినట్టయితే దేశంలో రాజకీయంగా శక్తివంతమైన నేతగా మోడీ నిలిచారు. ఫస్ట్ ఎవరు? మోడీ నిలిచారు. నెక్స్ట్ తర్వాత స్థానంలో RSS నేత మోహన్ భగవత్ నిలిచారు. నెక్స్ట్ 2వ స్థానంలో RSS నేత మోహన్ భగవత్ నిలిచారు. నెక్స్ట్ హోంమంత్రి అమిత్ షా నిలిచారు. 3వ స్థానంలో ఎవరు? అమిత్ షా నిలిచారు. నెక్స్ట్ చూసినట్లయితే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిలిచారు. నెక్స్ట్ 4వ స్థానంలో రాహుల్ గాంధీ నిలిచారు. నెక్స్ట్ చూసినట్లయితే నిలిచినట్లు ప్రకటించింది. ముఖ్యమంత్రులలో శక్తివంతుడిగా నిలిచినది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మరియు తర్వాత స్థానంలో బీహార్ సీఎం నితీష్ కుమార్, మరియు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఇప్పుడు సీఎంల గురించి చూసినట్లయితే మొదటి స్థానంలో చంద్రబాబు నాయుడు. నెక్స్ట్ 2వ స్థానంలో నితీష్ కుమార్. 3వ స్థానంలో యోగి ఆదిత్యనాథ్. వీరు నిలిచారు ఫ్రెండ్స్. ఇప్పుడు క్లియర్గా ఒకసారి రివిజన్ చేసుకున్నట్లయితే ఫ్రెండ్స్, దేశంలో శక్తివంతమైన నేతలను ఎవరు? ఇండియా టుడే సర్వే నిర్వహించడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ముఖ్యంగా ఇది గుర్తుంచుకోవాలి. ఇండియా టుడే అనే సంస్థ సర్వే వల్ల తెలుస్తుంది. తెలుస్తుంది. ఇందులో మొదటగా నరేంద్ర మోడీ నిలిచారు. తర్వాత స్థానంలో RSS నేత మోహన్ భగవత్, మరియు 3వ స్థానంలో అమిత్ షా, మరియు 4వ స్థానంలో లోక్సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ నిలిచారు. తర్వాత సీఎంల గురించి చూసినట్లయితే మొదటి స్థానంలో చంద్రబాబు నాయుడు, తర్వాత 2వ స్థానంలో నితీష్ కుమార్, బీహార్ సీఎం నితీష్ కుమార్, 3వ స్థానంలో
యోగి ఆదిత్యనాథ్ నిలిచారు. ఈ ఈ విషయానికి సంబంధించి ఇవి ముఖ్యాంశాలు. నెక్స్ట్ నెక్స్ట్ సి విజిల్ 24 పేరిట నేవీ విన్యాసాలు. నేవీ యొక్క విన్యాసాలు చూద్దాం ఫ్రెండ్స్. నేవీ విన్యాసాలు 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 ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. C-24 పేరిట నేవీ విన్యాసం నిర్వహించింది. భారత్లో నేవికా దళం పశ్చిమ నౌకాదళ కమాండ్ నవంబర్ 2021 తేదీలలో సి విజిల్ 24 పేరిట 4వ విడత తీర ప్రాంత భద్రత సంసిద్ధత విన్యాసం నిర్వహించనుంది. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ రాసుకున్నట్లయితే సి విజిల్ 24 పేరిట నేవీ విన్యాసాలు నిర్వహిస్తుంది. నెక్స్ట్ ఈ విన్యాసాలన్నీ నవంబర్ 20 అండ్ 21 తేదీలలో నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఇది 4వ విడత తీర ప్రాంతం భద్రత సంసిద్ధత విన్యాసం నిర్వహించనుంది. ఓకే, ఇది 4వ విడత విన్యాసం. నెక్స్ట్ ఇప్పుడు చూసినట్లయితే తీర ప్రాంతాలలో ఆస్తుల రక్షణ కోసం ఈ వ్యాయామంను సముద్ర తీర ప్రాంత రాష్ట్రాలు మరియు డామన్ డయ్యు ప్రాంతాలలో ఏకకాలంలో నిర్వహించనున్నారు. ఇది ముఖ్యమైన విషయం ఫ్రెండ్స్. ఇది ఆస్తుల రక్షణ కోసం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ తీర ప్రాంతాల్లోని రాష్ట్రాలు మరియు డామన్ డయ్యు ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి రివిజన్గా చూసుకున్నట్లయితే నేవీ విన్యాసాలు నిర్వహించింది. అది సి విజిల్ 24 పేరిట నిర్వహించింది. నవంబర్ 2021 తేదీలో నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్. నిర్వహించడం జరుగుతుంది. ఇది 4వ విడత విన్యాసాలు. తీర ప్రాంతాలలోని ఆస్తుల రక్షణ కోసం ఈ వ్యాయామంను సముద్ర తీర ప్రాంత రాష్ట్రాలు మరియు డామన్ డయ్యు ప్రాంతాలలో ఏకకాలంలో నిర్వహించనున్నారు. ఇది ముఖ్యమైన అంశాలు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసినట్లయితే 5వ అంశంగా జనాభాలో 2054లో మనదే అగ్రస్థానం. ఈ హెడ్లైన్ గురించి చూస్తే ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం 2054లోను భారత్లోనే అత్యధిక జనాభా ఉంటుందని వెల్లడైంది. ప్రస్తుతం భారత జనాభా 145.1 కోట్లు ఉండగా 2054 నాటికి 150.5 కోట్లకు చేరుకుంటుందని తెలిపింది. ఇప్పుడు ఇక్కడ ఇంకా క్లియర్గా రాసుకుందాం ఫ్రెండ్స్. ఇది ఐక్యరాజ్య సమితి నివేదిక ఫ్రెండ్స్. ఐక్యరాజ్య సమితి నివేదిక ఫ్రెండ్స్. ఇప్పుడు క్లియర్గా చూసినట్లయితే భారత్ గురించి చూస్తే ఇప్పుడు ప్రస్తుత జనాభా 145.1 కోట్లు ఉందని నివేదిక ఇవ్వడం జరిగింది. ఇది 2054 నాటికి ఎంత 150.5 కోట్ల జనాభాగా మార్పు చెందుతుందని తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చేరుకుంటుందని తెలిపింది. చైనా గురించి చూస్తే చైనా జనాభా 141.9 కోట్లు ఉండగా 2054 నాటికి 121.5 కోట్లకు తగ్గుతుందని వెల్లడించింది. ఇప్పుడు చైనా గురించి చూసినట్లయితే చైనా దేశం యొక్క జనాభా 141.9 కోట్ల జనాభా ఉంటే అది 2054 నాటికి ఎంత 121.5 కోట్లకు తగ్గుతుందని తెలిపింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రస్తుతం పాకిస్తాన్ జనాభా 25.1 కోట్లు ఉండగా 2050 నాటికి 38.9 కోట్లకు చేరుతుందని పేర్కొంది. నెక్స్ట్ పాకిస్తాన్ గురించి చూస్తే పాకిస్తాన్ గురించి ఇప్పుడు చూసినట్టయితే ప్రస్తుత జనాభా 25.1 కోట్ల జనాభా ఉంటే అది 2054 నాటికి 38.9 కోట్లకు జనాభా చేరుతుందని తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు క్లియర్గా ఒకసారి రివిజన్ చేసుకున్నట్లయితే
ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం ప్రస్తుతం ఉన్న భారత జనాభా 145.1 కోట్ల జనాభా ఉంది. అది 2054 నాటికి 150.5 కోట్ల జనాభా మారుతుందని తెలియజేస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యధిక జనాభాగా నిలుస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, చైనా జనాభా 141.9 కోట్ల జనాభా ప్రస్తుతం ఉంటే అది 2054 నాటికి 121.5 కోట్లకు తగ్గుతుందని తెలియచేయడం జరిగింది. ఇప్పుడు పాకిస్తాన్ గురించి చూసినట్లయితే 25 ఫ్రెండ్స్ 25.1 కోట్ల జనాభా ప్రస్తుతం ఉంటే అది 2054 నాటికి 38.9 కోట్ల జనాభాగా మార్పు చెందుతుందని తెలియజేయడం జరిగింది. ఐక్యరాజ్య సమితి తెలియజేయడం జరిగింది. ఇవి ఈ అంశంలోని ముఖ్యమైన అంశాలు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ముఖ్యమైన అంశాలని వివరంగా క్లియర్గా అర్థమయ్యేటట్లు చెప్తూ ఉంటాను. ఖచ్చితంగా మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే నేను పెట్టే పీడిఎఫ్స్ ఎప్పటికప్పుడు మీ ఫోన్కు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఈ వీడియోని నచ్చినట్లయితే లైక్ కొట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ కొట్టడం బట్టి ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి లైక్ కొట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.